హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇమ్రాన్ తెలుగు ట్యూటర్స్. మీరు ఇక్కడ చూడొచ్చు, నేను ఒక మొబైల్ ఫోన్ యొక్క మదర్ బోర్డ్ ని అయితే నా చేతిలో పెట్టుకుని ఉన్నాను. ఇక్కడ ముందుగా మనము కాయిల్ ని ఎలా టెస్ట్ చేస్తాం అనేది చూద్దాము. ఇంతకు ముందు వీడియో చూసుంటే మీకు బాగా తెలిసి ఉంటుంది. కాయిల్స్, కెపాసిటర్స్, రెసిస్టర్స్, డయోడ్స్ ఇవన్నీ మీకు ఇంకా మళ్ళీ దీంట్లో రిపీట్ చేయాల్సిన అవసరం లేదని అనుకుంటున్నాను. ఇక్కడ చూడండి, కాయిల్స్ ని మనం ఎలా టెస్ట్ చేస్తామంటే, సో కాయిల్స్ ని టెస్ట్ చేయడానికి ముందుగా మనము మల్టీమీటర్ ని బీప్ బజర్ మోడ్ లో పెట్టుకుంటాం అన్నమాట. ఇక్కడ ఇది డయోడ్ మోడ్ లేదా బీప్ బజర్ మోడ్ అంటాము. ఇదైతే నార్మల్ మల్టీమీటర్ కాబట్టి రెండు దీంట్లోనే ఉంటుంది. ఏదైనా వేరే మల్టీమీటర్ దాంట్లో డయోడ్ కి ఇంకా బీప్ బజర్ కి రెండు వేరే వేరే రేంజెస్ అయితే ఉంటాయి. మనం అయితే దీన్ని యూజ్ చేస్తాము కాబట్టి దీంట్లో చూద్దాం. ఇప్పుడు బీప్ బజర్ మోడ్ లో పెట్టుకున్నాం కదా, మనం టెస్ట్ చేసుకోవాలి. రెండు మోడ్స్ ఇలా సౌండ్ రావాలన్నమాట. వస్తుంది ఓకే అన్నట్టు. ఇప్పుడు ఈ కాయిల్స్ ని మనం ఎలా చెక్ చేస్తామంటే, కాయిల్స్ కి రెండు లెగ్స్ ఉంటాయని చెప్పాను కదా మీకు. ఇక్కడ మనము కాయిల్స్ కి ఇటుపక్కటి ఒక లెగ్ మీద ఒకటి, ఇంకో లెగ్ మీద మళ్ళీ ఈ రెండు లెగ్స్ మీద ఇలా టచ్ చేపిస్తాం అనమాట. ఇక్కడ గ్యాప్ లేదు సరిగ్గా. సో చూడండి, ఇలా టచ్ చేపించినప్పుడు మనకి ఇలా సౌండ్ రావాలన్నమాట. ఇలా సౌండ్ వచ్చిందంటే మనకి కాయిల్ ఓకేగా ఉన్నట్టు. సో ఇక్కడ చూపిస్తాను చూడండి, దగ్గరగా కనిపిస్తుంది మీకు. నాది మొబైల్ కెమెరా కాబట్టి దీంట్లో సరిగా జూమ్ చేయలేకున్నాను, ఫోకస్ చేయలేకుంది. ఇది కాయిల్. ఇక్కడ నేను చూడండి, సో రీడింగ్ కూడా చూడండి ఇక్కడ. సో ఈ విధంగా అయితే వస్తుంది అనమాట. మనం కాయిల్లో రెండు లెగ్స్ ఉంటాయని తెలుసు కదా మీకు. ఈ రెండింటిని మనం ఇలా టచ్ చేసినప్పుడు ఇక్కడ మనకి బీప్ అనేది రావాలి. సో ఈ బోర్డ్ని పక్కన పెట్టేసి ఇంకో బోర్డులో కూడా మనం చూద్దాము. దీంట్లో కూడా బూస్ట్ కాయిల్ ని చెక్ చేద్దాము. సో ఈ కాయిల్ మీద కూడా మనం చెక్ చేద్దాము. ఓకే అన్నమాట. సో ఈ విధంగా మనం కాయిల్స్ అయితే చెక్ చేస్తాము. కాయిల్ లో చెక్ చేసినప్పుడు మనకి బీప్ బజర్ సౌండ్ అయితే రావాలన్నమాట. ఈ బీప్ బజర్ సౌండ్ వస్తే దీని లోపల రాగితీగా ఉంటుంది కాయిల్ లోపల అని చెప్పాను కదా, అది ప్రాపర్ గా బాగున్నట్టు. ఒకవేళ ఇది డ్యామేజ్ అయిపోతే మనకి సౌండే రాదన్నమాట. బీప్ వస్తేనే కాయిల్ బాగున్నట్టు, బీప్ రాకపోతే కాయిల్ పోయినట్టే. దాన్ని మనం రీప్లేస్ చేస్తే సరిపోతుంది అన్నమాట. ఈ వీడియో మొబైల్ రిపేరింగ్ కోర్స్ కి సంబంధించి ఒక చిన్న పార్ట్ అన్నమాట. ఈ మొబైల్ రిపేరింగ్ కోర్స్ కి సంబంధించి డీటెయిల్ గా చాలా వీడియోస్ అయితే నేను చేస్తున్నాను. ఆ వీడియోస్ అన్నిటిని కలిపి ఒక ప్లేలిస్ట్ అయితే చేయడం జరిగింది. ఆ ప్లేలిస్ట్ యొక్క లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ సెక్షన్ లో, ఇంకా పైన ఐ బటన్ మీద వస్తూ ఉంటుంది. ఇంకా వీడియో అయిపోయిన తర్వాత ఎండ్ స్క్రీన్ లో కూడా మీరు చూడొచ్చు. ఈ ప్లేలిస్ట్ లో మీకు బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్లో మొబైల్ రిపేరింగ్ అనేది నేర్పించడం జరిగింది. సో ఆ వీడియోస్ అన్నిటిని మీరు ఆ ప్లేలిస్ట్ లో చూడొచ్చు అన్నమాట. ఇంకా మీకు ఈ వీడియోస్ కి సంబంధించి, ఈ టాపిక్ కి సంబంధించి లేదా టెక్ రిలేటెడ్ వేరే ఏదైనా డౌట్స్ ఉన్నా మీరు నాతో డైరెక్ట్ గా మాట్లాడి క్లారిఫికేషన్ అనేది తీసుకోవచ్చు. ఇంకా నాతో మాట్లాడడానికి మీరు నా టెలిగ్రామ్ ఛానల్ ఇంకా వాట్సాప్ గ్రూప్ అయితే జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. ఈ వాట్సాప్ గ్రూప్ ఇంకా టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ సెక్షన్ లో ఉంటుంది. అక్కడ నుంచి మీరు వాట్సాప్ ఇంకా టెలిగ్రామ్ ఛానల్స్ లో అయితే జాయిన్ అవ్వచ్చు. ఇంకా నన్ను ఇన్స్టాగ్రామ్ ఇంకా ఫేస్బుక్ లో కూడా మీరు ఫాలో అవ్వచ్చు. వాటి లింక్స్ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్ సెక్షన్ లో ఇచ్చేసాను, అక్కడ నుంచి మీరు ఫాలో అవ్వచ్చు. ఇంకా మొబైల్ రిపేరింగ్ టూల్స్ ఏమేమి కావాలి, వాటి యొక్క ప్రైజెస్ ఏమిటి అనేది పూర్తిగా డీటెయిల్ గా ఒక PDF ఫైల్ అయితే నేను క్రియేట్ చేస్తున్నాను. మీరు ఆన్లైన్ నుంచి కావాలన్నా కొనుక్కోవచ్చు. ఆ PDF లో లింక్స్ అయితే ఉన్నాయి. లేదా నా దగ్గర నుంచి మీరు కొనుక్కోవాలన్నా మీరు నాతో కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. సో ఆ PDF ఫైల్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. దాంట్లో ప్రతి ఒక్క టూల్ ని అయితే నేను డిస్క్రైబ్ చేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, ఇంకా ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.